అఖిలపక్ష రైతు సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెరసాని కోటారెడ్డి కలెక్టర్కి అర్జీ సమర్పించారు. జిల్లాలో ధాన్యం రేటు రోజురోజుకి తగ్గిపోతున్నాయని, మిల్లర్ ఒక పుట్టీకి 165 రూపాయలు, మొత్తంగా 16,500 రూపాయలు 70 కేజీల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారని, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం కేవలం 11,000 మీటర్లు మాత్రమేనని, కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా మిగిలాయని ఆయన పేర్కొన్నారు. కింద స్థాయి అధికారులు చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. కోటిరెడ్డి రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాము. నెల్లూరులో గత 15 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభమైనాయి. అందులో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కూడా 300 కేంద్రాల్లో స్టార్ట్ చేస్తున్నామని అధికార యంత్రాంగం చెబుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇన్ని కేంద్రాలు కలిపి 11,000 చిల్లర మెట్రిక్ టన్నులే కొనుగోలు జరిగినాయి. బయట మాత్రం 4 లక్షల వరకు అమ్మకాలు జరిగినాయి. మరి అవి తక్కువ రేట్లలో వడ్లు ఎక్కువ తీసుకుంటున్నారు. మామూలుగా పుట్టికి మన లెక్క ప్రకారం 850 కేజీలు గోతా ఇవ్వాలి. అట్లాంటిది దానికి దాదాపుగా 950 కేజీల వరకు, 919 నుంచి 50 కేజీల వరకు తీసుకుంటున్నారు. అదేమంటే నిమ్ము శాతం అంటారు. నిమ్ము శాతం లెక్క కట్టి తీసుకోమని మేమందరం చెప్పున్నాము. ప్రభుత్వ అధికారులు కూడా ఒక్కొక్క శాతం 17% గవర్నమెంట్ ప్రకారం విధి విధానాల ప్రకారం ఇవ్వాలి. 18 వస్తే 1, 19 వస్తే 2, ఆ విధంగా ఎంత ఎక్కువ నిమ్ము ఉంటే అన్ని కేజీలు క్వింటాకు తీసుకునే పద్ధతిగా ప్రారంభించారు. అయితే అమలులో మాత్రం అది జరగటం లేదు. బస్తాలు ఇబ్బంది, గోనె సంచులు ఇబ్బందిగా ఉంది, లారీలు ఇబ్బందిగా ఉంది. అట్లాగే మిల్లర్లు బీజీలు ఇచ్చి సరిపోవటం లేదు, మరలా ఇచ్చే పద్ధతి కనపడటం లేదు. ఈ అన్ని ఇబ్బందులతోటి నానా ఇబ్బందులు పడుతున్నాడు రైతు. ఆరుగాలం కష్టపడి ఈ అమ్ముకునేటప్పుడే ఒక్క రోజులోనే ఎకరాకి దాదాపుగా 15,000 పైన నష్టపోతున్నాడు. ఈ విధంగా అట్లా వదిలేస్తున్నాడు. రేటు తగ్గించి బయట మార్కెట్లో ముఖ్యంగా ఈ బీపీటీ 5204 పెద్ద మసూరు అంటాం, అది 16,000 నుంచి 17,000 లోపే కొంటున్నారు. మామూలుగా ప్రభుత్వ ధర 19,720 రూపాయలకు కొనాల్సింది. మరి ఇంత తగ్గించుకుంటే రైతు ఏమవ్వాలి? అందులో ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించక కొంచెం ఇబ్బంది పడ్డాడు రైతు. చలి వాతావరణం ఎక్కువగా ఉండటం వలన పంటలు సరిగా రాక దిగుబడులు కూడా తగ్గుతున్నాయి. మరి ఇలాంటి పద్ధతుల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వెంటనే రైతాంగాన్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇచ్చేస్తున్నాం కలెక్టర్ గారికి.